రేపు సోమవారము పౌర్ణమి ముందు వస్తుంది కాబట్టి ఈ సోమవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు శివుని ముందల దీపం వెలిగించినప్పుడు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి వెలిగించినట్లయితే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలో సంతోషంగా ఎదగటానికి, ఆయు ఆరోగ్యాలతో తులతూగటానికి ఆ పదార్థం అనేది అంత బాగా ఉపయోగపడుతుంది. అలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. మనకి పౌర్ణమి ఎంత పవిత్రమైనటువంటి రోజు, అలాగే పౌర్ణమి ముందు రోజు కూడా అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సోమవారం అంటే పరమేశ్వరునికి ఎంత ప్రీతికరమైనటువంటి రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున చాలామంది కూడా శివునికి ప్రత్యేకంగా దీపం వెలిగించటము, అలాగే ఉపవాసం చేయటము, శివునికి ఎంతమందో కూడా అంటే శివాలయానికి వెళ్ళటము, వారికి ఉన్నటువంటి కష్టాలను చెప్పుకోవటము, దగ్గరలో శివాలయం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోవటము, ప్రదక్షిణలు చేసుకోవటము, ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించుకోవటము, ఇలా ఎన్నో రకాలుగా ఎవరికి చాతైనటువంటి పద్ధతిలో వాళ్ళు ఏంటంటే ఆ తండ్రిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉంటారనమాట. అలా చేసేసి వారికి ఉన్నటువంటి ఎన్నో కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. మనకి పరమేశ్వరుడు బోళా శంకరుడండి. మనము ఆ తండ్రిని నోరు తెరిచి ఒక కన్నీటి బొట్టు రాల్చి మీ కష్టాలు వాళ్ళకి వీళ్ళకి చెప్పేసేసి మనం చాలా సందర్భాలలో అలసిపోతూ ఉంటామన్నమాట. ఎంతమందికి చెప్పుకున్నా కూడా ఒంట్లో ఓపిక పోవటము, నీరసం తెచ్చుకోవటం తప్ప ఎవరైనా ఒక్క రూపాయినా ఇస్తారండి? రూపాయి సంగతి దేవుడెరుగు, కనీసం కష్టాన్నైనా అర్థం చేసుకుంటారండి? ఈ రోజుల్లో కష్టాన్ని అర్థం చేసుకునేటటువంటి మనుషులు కరువైపోయారనమాట. మనసు లేని మనుషుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఎంతమందికి మనం ఎన్నో రకాల బాధలు పడతా చెప్పుకున్నా కూడా ఒక్కరు కూడా కనీసం అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఇంకా చెప్పినందుకు చులకనగా చూడటము, మనకి ఏదో చేయటం వల్లనే అంటే మనం మంచోళ్ళం కాకపోవటం వల్లనే ఇలా జరుగుతుందని, ఇలాగే జరగాలని చెప్పేసి ఎదురుగా ఓదార్చినట్లుగా నటిస్తూ చాటుకు వెళ్ళి ఎంతగానో సంతోషపడుతూ సంబరపడిపోతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి కష్టాలు ఏదైనా ఉంటే ఏ మనిషికి కూడా చెప్పుకోవద్దు. ఆ తండ్రికి చెప్పుకోండి. ఆ తండ్రికి చెప్పుకుంటే అన్ని రకాల కష్టాల నుంచి మిమ్మల్ని చాలా తేలికగా బయటపడేస్తాడనమాట. ఆ తండ్రి ఏంటంటే అభిషేక ప్రియుడిగా చెప్పుకుంటూ ఉంటారండి. రేపు మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి ఉదయాన్నే స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని, నలుపు రంగు బట్టలు కాకుండా చక్కగా ఉతికిన బట్టలు ఇక మీ ఇష్టాన్ని బట్టి ఏ రంగైనా వేసుకోవచ్చు. మనకు పౌర్ణమికి ముందు రోజు వస్తుంది కాబట్టి సోమవారం అనేది పరమ పవిత్రమైన రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజున చక్కగా ఆ తండ్రికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయండి. శివుడిని ఏంటంటే అభిషేక ప్రియుడు అంటారు. ఆయనకి మనం చెంబుడు నీటితో కానీ, పాలతో కానీ, చెరుకు రసంతో కానీ ఇట్లా అసలు ఏమీ లేకపోతే ఒక్క చెంబుడు నీటితోనైనా సరే అభిషేకం చేస్తే ఆయన ఎంతగానో సంబరపడిపోతూ ఉంటాడనమాట. చక్కగా అలా అభిషేకం చేసేసి అక్కడ మారేడు దళం మీద దీపం వెలిగించండి. అలా వెలిగించటం వలన మీకున్న అన్ని కష్టాలు పోతాయి. చక్కగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ఒకవేళ మాకు శివాలయం అందుబాటులో లేదు అని అనుకుంటే ఇంటిని వాకిల్ని చక్కగా శుద్ధి చేసుకొని చక్కగా మీరింట్లో పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం ముందలే మీరు ఇలా దీపాన్ని వెలిగించుకోవచ్చు. దీపం వెలిగించినప్పుడు దీపంలో ఈ వస్తువు వేయండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆ దీపం ఏంటంటే పరిపూర్ణమవుతుంది. ఆ దీపపు కాంతుల యొక్క వెలుగులతో మన జీవితం అనేది వెలిగిపోతూ సంతోషంగా ఉంటుందన్నమాట. కష్టాలు ఏదన్నా ఉంటే పూర్తిగా కాలిపోతాయి. అందులో వేసేటటువంటి పదార్థం ఏంటంటే చెడును అంతం చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఏ రకమైనటువంటి కష్టాలతో క్షణం కూడా కష్టాలతో ఎంత అల్లాడిపోతూ ఉంటామో అలాంటి వాటన్నింటినీ నెగిటివిటీని పూర్తిగా ఆ దీపంలో వేసేటటువంటి వస్తువు ఏంటంటే లాగేస్తుందన్నమాట. చిటపటమంటూ ఆ యొక్క వస్తువు మన జీవితంలో వచ్చేటటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలకు సమాధానం చెప్తుంది. మన జాతకంలో దోషాలు ఏవైతే ఉన్నాయో అంటే మన సమస్యలకు ఎక్కువ శాతం కారణం ఏంటంటే జాతక దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా అంటూ ఉంటారు
కదండీ! అలాంటి వాటన్నింటిని కూడా సరిచేస్తుందనమాట. మనం దీపంలో వేసేటటువంటి ఆ వస్తువు. ఆ వస్తువుకు అంత పవర్ అనేది ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని మీరు చక్కగా శివుడి ముందల దీపం వెలిగించినప్పుడు ఆ ఒక్క వస్తువు గనక మీరు వేసినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు అంటే ఈ నాగదోషాలు, సర్పదోషాలనేవి చాలామందికి కూడా భయంకరంగా పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. చాలామంది ఆ దోషాల నుంచి బయటపడటం కోసం డబ్బులిచ్చి చాలా రకాల పూజలని అవని ఇవని చేపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే నాగదోషాలు, సర్పదోషాలు ఇలాంటివి ఉంటే వారికి వివాహమైన తర్వాత నుంచి సమస్యల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వైవాహిక జీవితం అస్సలు బాగోదు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొంతమందైతే విడిపోతూ కూడా ఉంటారనమాట. ఎక్కడెక్కడ నరకం అంటే ఏంటంటే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారనమాట. కానీ గబుక్కున వాళ్ళకి ఇలాంటి విషయాలు అర్థం కావు. కాబట్టి ముందు మనం ఏంటంటే ఒక సమస్య వచ్చిందంటే మనం ఆ సమస్య యొక్క పైన కాకుండా దానికి పునాది మీద ఆ దృష్టి అనేది పెట్టగలగాలనమాట. పునాదిని గనక మనం సరిజేసుకోగలిగితే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము. కాబట్టి ఆ దీపంలో వేసేటటువంటి వస్తువు మనకు పునాది లాంటిదనమాట. అలా వేయటం వలన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతాము. జాతక దోషాలు పోతాయి. ఇది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది ఆ వేసేటటువంటి వస్తువు. అలా చేయటం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే చక్కగా ఈ నాగదోషాలు, సర్పదోషాలన్నీ తొలగిపోతాయి. మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి అక్కడ ఇక్కడ చేయించుకోవాల్సినటువంటి పని లేదు. స్వయంగా మన చేత్తో మనం చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ వస్తువు మరి ఏదో కాదండి, వామ్ అనమాట. మన వంటగదిలో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువుల్లో దొరికేటటువంటి వంటగదిలో దొరికేటటువంటి వామ్ అనమాట. చక్కగా రేపు మీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం ముందల దీపం వెలిగిస్తారు కదా! దీపం వెలిగించినప్పుడు గుర్తుపెట్టుకొని ఒక్క చిటికెడు వామును ఆ వెలిగే దీపంలో వేయండి. మీరు ఆవు నేతితో వెలిగించినా, నువ్వుల నూనెతో వెలిగించినా ఎలాగైనా సరే మీ ఇష్టం. కానీ అందులో మాత్రం ఒక్క చిటికెడు వాము వేయండి. వాము చూడండి పట్టుకున్నప్పుడు చాలా రఫ్‌గా ఉంటుందన్నమాట. అంటే అదేంటి చిటపటమంటుందనమాట. చిటపటమంటూ కూడా ఆ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా తీసి పడేస్తుందనమాట. చాలా శక్తిని కలిగి ఉంటుంది. వాము కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటుందనమాట. అంటే అది ఎంత రఫ్‌గా ఉంటుందో పట్టుకుంటే అలాగా మన జీవితంలో పట్టి పీడిస్తున్నటువంటి మొండి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ వాము పూర్తిగా గ్రహించేస్తుందనమాట. దీనివల్ల అన్ని రకాలైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వాము మనకి ఆరోగ్యపరంగా ఎంత మంచిదో అంటే కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకి, అరుగుదల సరిగ్గా లేని వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాము ఆరోగ్యపరంగా ఎంత మంచిదో పరిహార శాస్త్రంలో కూడా వాముకు అంత పవర్ అనేది ఉందన్నమాట. కాబట్టి చక్కగా మీరు రేపు దీపం వెలిగించినప్పుడు ఉదయం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, దీపంలో ఇది వేసి వెలిగించండి. ఇలా వెలిగించడం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా పూర్తిగా పోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. చక్కగా ఇది నియమనిష్టలతో చేయాలి. ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని తర్వాత శివపార్వతుల యొక్క పటాన్ని శుభ్రంగా తుడుచుకొని గంధము పుష్పాలతో అలంకరణ చేసి శివునికి ఇష్టమైనటువంటి గన్నేరు పువ్వులు కానీ, లేదా ఎరుపు రంగు గులాబీ పువ్వులు కానీ, పసుపు రంగులో ఉన్న చామంతి పుష్పాలు కానీ ఇలా లేదా మందార పువ్వులతో కానీ చక్కగా అలంకరణ చేసి పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి ఈ సోమవారం రోజున దీపంలో ఇది వేసి వెలిగించటం వలన మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి పూర్తిగా బయటపడగలిగి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్న సమస్యల నుంచి తేలికగా బయటపడి ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. శివపార్వతులు కలిసి ఉన్న చిత్రపటం ముందల దీపం వెలిగించండి. ఆ తండ్రి ముందర ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టినా చాలండి. ఆ తండ్రి ఎంతగానో సంతోషపడిపోతాడు. ఆ తండ్రిని పలకరించండి ప్రేమగా. తండ్రి, మా బాధను వినయ్యా, మమ్మల్ని గమనించయ్యా, మేము ఈ బాధలు పడలేకపోతున్నామయ్యా, ఏం పాపం చేశామయ్యా, ఇంత మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు చెప్పు అని చెప్పి ఆ తండ్రిని రెండు చేతులతో వేడుకోండి. దండం పెట్టేసేసి కన్నీటిని కార్చండి.
ఏ మనుషులకి మీ సమస్యలు చెప్పుకోవద్దండి. చెప్పుకోవటం వలన చులకనైపోవటం తప్ప ఎటువంటి ఉపయోగము కూడా ఉండదనమాట. ఆ తండ్రికి చెప్పుకోండి. ఆ తండ్రికి చెప్పుకొని చక్కగా కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు కుదిరితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అక్కడి నుంచే మీ జీవితంలో మార్పులు చేర్పులు అర్థమవుతాయన్నమాట. ఆవేశాలు కోపాలు తగ్గించుకోండి. ఈర్ష్య అసూయలను పెంచుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఎవరైనా మీ మీద అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళను కూడా క్షమించగలగండి. ఇలాంటివన్నీ కూడా మీలో అలవర్చుకున్నప్పుడు దైవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మీలో నేర్చుకున్నప్పుడు క్షమాగుణం ఏదైతే ఉంటుందో అది మీరు నేర్చుకోగలిగినప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడు. మీకున్న అన్ని సమస్యల నుంచి బయటపడేస్తాడనమాట. మనం ప్రత్యేకించి ఎవ్వరిని ఏమనాల్సిన పని లేదండి. తప్పొప్పులను చూసుకోవటానికి భగవంతుడున్నాడు. మన నోటి ద్వారా, మన మాట ద్వారా, మన చేత ద్వారా డైరెక్ట్‌గా కానీ, ఇండైరెక్ట్‌గా కానీ ఎవ్వరూ బాధపడకుండా చూడండి. మనల్ని బాధ పెట్టిన మనుషులనైనా సరే మనం తిరిగి మాట్లాడొద్దు. మాట్లాడితే ఏంటంటే దైవం వెనక్కి వెళ్ళిపోతుందనమాట. వాళ్ళకు వెయ్యాల్సినటువంటి శిక్షని దైవం మనకు వేస్తుంది. కాబట్టి మనం సైలెంట్‌గా ఉన్నప్పుడు ఎవరి కర్మానుసారం వాళ్ళు అనుభవిస్తారనమాట. కాబట్టి అలాంటి కర్మలను తెలిసి తెలియని తనంతో కొనుక్కొని తెచ్చుకోవద్దు. చాలా వరకు కూడా మీలో దైవత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాడనమాట. కాబట్టి చక్కగా ఈ పౌర్ణమి ముందు వచ్చే ఈ సోమవారం రోజున పరమేశ్వరునికి ఇందులో దీపం వెలిగించినప్పుడు ఇది వేసి వెలిగించి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలా లైక్ చేయటం వలన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ మీకు మీ కుటుంబానికి ఉండి సంతోషంగా ఆరోగ్యాలతో తొలతూగుతారు. అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుందండి. లైక్ చేసినప్పుడు అక్కడ కూడా క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి మరికొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.